హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోయాబీన్స్ టమాటా కర్రీ. ఇది సోయాబీన్స్, పోకుల టమాటా, అదప్ప ఉల్లిగడ్డ, కొత్తిమీర తయారు చేసే విధానం చూద్దాం. పొయ్యి మీద బగోన పెట్టుకొని వేడైన తర్వాత ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం సోయాబీన్స్ని ఇలా వేపుకోవాలి. ఎర్రగా వేపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంటాయి కాబట్టి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వేపుకున్న తర్వాత తీసి పక్కన వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇవి అయిపోయాయి. అవి తీసేసిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసి వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెడదాం, తొందరగా ఎర్రగా అవుతుంది ఉల్లిగడ్డ. చూద్దాము ఉల్లిగడ్డ వేగిందా లేదా అనేది. చూసారా ఫ్రెండ్స్, కొంచెం వేగింది. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసి, పసుపు 1/2 టీ స్పూన్ కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లిగడ్డ. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. 1, 2, 3. ఉప్పు 1.5, ఎందుకంటే కారంలో ఉప్పు ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కారం పచ్చి వాసన పోయేంత వరకు. ఇందులోని టమాటాలు వేసుకోవాలి. మనం టమాటాలు కొంచెంసేపు టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం టమాటాలు మగ్గినాయి. టమాటాలు ఇందులో వాటర్ పోసుకోవాలి. మనం ఎందుకంటే ఇప్పుడు టమాటాలు ఉడకాలి కదా. టమాటాలు ఉల్లిగడ్డ ఉడికితే మరుగుతుందండి, కూర ఉడుకుతుంది. అందులో మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న సోయాబీన్స్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. దీన్ని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. అయిపోయిందండి, సోయాబీన్స్ టమాటా కర్రీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేద్దాం. టమాటా సోయాబీన్స్ కర్రీ రెడీ. మీరు కూడా వండుకొని ట్రై చేయండి. వండుకొని ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.